మీ విజయ్ కుమార్ గంట. ఏ రంగంలో కూడా అంచనాలు ఎప్పుడు అనుకుంటున్నట్టే జరుగుతాయని అనుకోనవసరం లేదు. చాలా సందర్భాల్లో మన అంచనాలు తలకిందులవుతాయి. చాలా ఇబ్బంది కలిగించే రీతిలో మన అంచనాలు తలకిందులవుతాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం మన భవిష్యత్తుకి ఒక సుదీర్ఘమైనటువంటి మార్గాన్ని వేసుకుంటాం. ఆ మార్గంలో నల్లేరుపై బండి నడకలా వెళ్ళిపోతాం అనుకుంటాం. ప్రయత్నం పెద్దదైనా అది ఇబ్బందికరమైందని తెలిసినా కూడా నల్లేరుపై బండి నడకలాగా వెళ్ళిపోతాం అనుకుంటాం. కారణం ఏంటంటే మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి విశ్వాసం. దాంతో అడుగులు ముందుకు వేస్తాం. ఒకసారి 10 అడుగులు వేయంగానే కుప్పకూలుతాం. దాంతో నిరాశ చెందుతాం, మనం నమ్మకాన్ని తిడతాం, మన విశ్వసనీయతను మనమే ప్రశ్నించుకుంటాం. మన గమనంలో మనకి సహకరిస్తారనుకున్న వాళ్ళందరినీ తిట్టిపోసుకుంటాం, ఆడిపోసుకుంటాం. కానీ గమనించు, నీ ప్రయాణంలో నువ్వు ఇంకా గమ్యమే చేరలేదు. గమ్యం ఆరంభంలో చతికిల పడినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లు అవుతుందా? నువ్వు ఆలోచించిన లక్ష్యం నెరవేరినట్లేనా? నడకలు ఎప్పుడూ బుడిబుడి అడుగులతోటే ప్రారంభం అవుతాయి. ఆ బుడిబుడి అడుగులు సరయ్యేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఒకసారి ఇవన్నీ మన చుట్టూ ఉండే అంశాల నుంచి నేర్చుకోవాల్సినవే. చాలా సందర్భాల్లో క్షణికావేశాలకు కూడా లోనైపోతాం. మనకి సుదీర్ఘమైనటువంటి గమ్యం ఉంది, అది చేరటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆరంభంలో ముంగోరుకు రాయి తగిలి కింద పడ్డాం. అంత మాత్రాన లెగలేమా? లెగిసి నడవలేమా?